సంధ్యా థియేటర్ ఘటనపై సిపి ఆనంద్ మినిట్ టు మినిట్ వీడియో రిలీజ్ చేశారు. అసలు తొక్కిసలాట ఎప్పుడు స్టార్ట్ అయింది, అల్లు అర్జున్ ఎప్పుడు థియేటర్లోకి ఎంట్రీ అయ్యారు, థియేటర్లో తొక్కిసలాట ఎలా జరిగిందనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అల్లు అర్జున్ థియేటర్కి ర్యాలీగా వచ్చారని, అప్పటికే థియేటర్ దగ్గర భారీగా క్రౌడ్ ఉందన్నారు సిపి ఆనంద్. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లే క్రమంలో లోయర్ బాల్కనీ దగ్గర తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ క్రమంలోనే రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. థియేటర్ గ్రిల్స్ ద్వారా రేవతిని బయటకు తెచ్చి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు. క్రౌడ్ ఎక్కువ ఉందని థియేటర్ నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోవాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అల్లు అర్జున్ మేనేజర్ అడ్డుకున్నారని చెప్పారు పోలీసులు. డీసీపీ ఆదేశాలతో తామే స్వయంగా వెళ్లి అల్లు అర్జున్ కు ఇన్ఫర్మేషన్ ఇస్తే సినిమా మొత్తం అయ్యాక వెళ్తానని వివరణ ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. అల్లు అర్జున్ కు సీరియస్ గా చెప్పడంతో థియేటర్ నుంచి వెళ్లిపోయారన్నారు. వెళ్లిపోతూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అభివాదం చెప్పుకుంటూ వెళ్లారన్నారు పోలీసులు. సంధ్యా థియేటర్ యాజమాన్యం పర్మిషన్ కోసం వచ్చారని, అయితే పర్మిషన్ ఇవ్వలేదన్నారు చిక్కడపల్లి సిపి. తొక్కిసలాటలో తమ ప్రాణాలు కూడా పోతాయనే భయం వేసిందన్నారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడలేకపోయామని గత 15 రోజులుగా మనశ్శాంతిగా లేమన్నారు. రేవతి ప్రాణాలు తమ చేతిలోనే పోయాయన్నారు. సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశామన్నారు. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సిపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై అప్డేట్స్ ఏంటి? సంధ్యా థియేటర్ ఘటన పైన కూడా హైదరాబాద్ పోలీసులు స్పందించడం జరిగింది. ఎందుకంటే నిన్న ఈ సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారంలో కోర్టు పరిధిలోనే A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఆయన ఇంటి దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం సంధ్యా థియేటర్కు ఆయన వెళ్ళిన తీరు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు కావచ్చు, సెంట్రల్ జోన్ పోలీసులు తనను వెళ్లేందుకు లైన్ క్లియర్ చేశారు. అదేవిధంగా తనకు అనుమతి ఉందంటూ కూడా అల్లు అర్జున్ నిన్న రియాక్ట్ అయ్యాడు. అయితే మొత్తం మీద చూసినట్టయితే పోలీసులు తనకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు గాను. అదేవిధంగా ఆ తర్వాత పోలీసులు తనకు అంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక మహిళ చనిపోయింది అనేది ఆ మర్నాడు అంటే తెల్లవారుజాముననే తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అయినటువంటి రేవతి కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే విషయం ఆ తెల్లవారుజామున తనకు తెలిసి అనే విషయం పైననే ఆయన కొంత విషయాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారనేది ఇటు పోలీసులకు అందింది. ఈ విషయం పైన హైదరాబాద్ సిపి మొత్తం మీద ఒక ఆ రోజు జరిగిన సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఒక వీడియో ఫుటేజ్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే ప్రధానంగా అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే సినిమా థియేటర్కు ఆయనకు ఎలాంటి పర్మిషన్ లేదు. అదేవిధంగా ఆయన మేనేజర్ అయినటువంటి సంతోష్ కూడా పర్మిషన్ లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా థియేటర్కు 9 గంటల వరకు ఆయన చేరుకొని ఆ పరిసర ప్రాంతాలలో మొత్తం పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్నప్పటికీ ఆయన వస్తున్నటువంటి విజువల్స్ను కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు సిపి ఆనంద్ ఆధ్వర్యంలో ఆ ఫుటేజ్ను విడుదల చేశారు. అందులో చూసినట్టయితే చాలా క్లారిటీగా ఉంది. మొత్తం అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు, సినిమాకు సంబంధించినటువంటి అభిమానులు చాలా వరకు క్రౌడ్ పెరిగిపోయింది. అప్పటికే 9 గంటల సమయం కావస్తుంది. ఓ వైపున సినిమా స్టార్ట్ కాబోతుంది, మరోవైపున చూసినట్టయితే సంధ్యా థియేటర్లోనే 35mm ఉంది, అదేవిధంగా 75mmలో ఈ 2 థియేటర్లకు ఒకే సినిమా ఆడుతుండటంతో చాలా వరకు పబ్లిక్ క్రౌడ్ గ్యాదరింగ్ చాలా వరకు చేరుకోవడం జరిగింది. కెపాసిటీకి మించి కూడా అక్కడ జనాలు, ప్రేక్షకులు, ఇతర అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారం తెలుసుకొని ఈ చుట్టుపక్కల థియేటర్లకు చెందిన వాళ్ళు పబ్లిక్ క్రౌడ్ అంతా కూడా ఈ సంధ్యా థియేటర్ వైపు, సెల్లార్ వైపు చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ క్రౌడ్ రావడంతో చాలా వరకు బాల్కనీ నుంచి కూడా టికెట్లు తీసుకున్న వాళ్ళు, ముందు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూసేందుకు చాలా వరకు జనాలంతా ఎగబడడం జరిగింది. ఈ క్రమంలోనే సెల్లార్ దగ్గర కింద ఉన్నటువంటి ఈ రేవతి కుటుంబం ఆమె భర్త, అదేవిధంగా కుమారుడు ఆ సినిమా చూసేటువంటి పరిస్థితులలో అల్లు అర్జున్ వచ్చాడు అనే విషయం తెలుసుకొని అల్లు అర్జున్ చూసేందుకు చాలా వరకు ఒకేసారి క్రౌడ్ అంటే తొక్కిసలాట జరగడంతో అక్కడికక్కడే ఆమె స్పృహ తప్పి పడిపోవడం, మరోవైపున చూసినట్టయితే ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా చాలా వరకు స్పృహ తప్పి పడిపోయి
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో అక్కడే ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు వెంటనే సిపిఆర్ చేసి ఆమెను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. తోటి మహిళా అధికారితో పాటు ఎస్హెచ్ఓ అయినటువంటి రాజు నాయకు మిగతాకు సంబంధించినటువంటి సిబ్బంది హుటాహుటిన మొత్తం పబ్లిక్ అంతా కూడా అక్కడ గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరినీ కొంతవరకు చెల్లాచెదరగొట్టి ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. ఓవైపున ఇలా జరుగుతుంటే మరోవైపున చూసినట్టయితే అల్లు అర్జున్ మొత్తం ఈ లోపలికి వెళ్ళిపోవడం, బాల్కన్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత కొంతమంది బాల్కన్ నుంచి గేట్లు ఎక్కుతూ ఆ వైపున అక్కడ ఉన్నటువంటి గ్రిల్స్ ని తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆయన ఫ్యామిలీ మొత్తం థియేటర్లకు లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా ప్లే చేస్తున్నటువంటి క్రమంలో చూసినట్టయితే చాలా కిక్కిరిసిపోయినటువంటి జనాలు, క్రౌడు, రద్దీ, చాలా ఫ్యాన్స్, హంగామా అంతా కూడా చాలా అక్కడ అంటే ఊపిరి సలిపినటువంటి జనాలతోటి చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని ఓ వైపున పోలీసులు వారికి అంటే అల్లు అర్జున్ ఆయన మేనేజర్కి సూచించినప్పటికీ ఆయన సినిమా చూసి వెళ్తాడనేది మాత్రం ఆయన నుంచి రిప్లై వచ్చింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలో చాలా వరకు సెల్లారు అంటే సినిమా థియేటర్ బయట ఉన్నటువంటి పబ్లిక్ ఒకరినొకరు తోసుకుంటూ చాలా వరకు తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలోనే మొత్తం అంటే ఎస్హెచ్ఓ అయినటువంటి చిక్కడపల్లి రాజు నాయకు మరో మహిళా అధికారి సిపిఆర్ చేస్తున్నప్పటికీ చాలా వరకు ప్రాణాలను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమె స్పృహ తప్పిపోయింది, ఊపిరి ఆగిపోయి అక్కడే చనిపోయింది. ఆ చనిపోయేటువంటి క్రమంలోనే కొడుకు శ్రీతేజు చేతి పట్టుకొని అక్కడే ఉండిపోయినటువంటి ఘటన హృదయ విదారకమైనటువంటి సన్నివేశం ఇప్పటికీ కూడా ఎస్హెచ్ఓ అయినటువంటి రాజు నాయకు అదేవిధంగా మిగతా పోలీస్ సిబ్బందినంతా కూడా చాలా వరకు కలవరపెడుతుంది. ఎందుకంటే తమ చేతులారా ఆ మహిళను కాపాడాలని చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. చాలా మా చేతుల్లోనే ఆమె తుది శ్వాస అంటే విడిచింది కాబట్టి ఆ ఘటనను మేము మరవలేకపోతున్నాము అనే ఇన్సిడెంట్ను ఓవైపున పోలీసులు చాలా బాధాతప్త హృదయంతో వెల్లడించారు. మరోవైపున చూసినట్టయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అల్లు అర్జున్ బాల్కన్లోకి వెళ్ళారు. ఆయనని వెళ్లాల్సిందిగా బయట క్రౌడ్ బాగా పెరిగిపోయింది. మళ్ళీ మీరు సినిమా చూస్తే బాగుంటుంది, చాలా వరకు మిమ్మల్ని అంటే ఇక్కడ ప్రొటెక్షన్ చేయడం, క్రౌడ్ని కంట్రోల్ చేయడం మా వల్ల ఇవ్వలేదని ఏసీపీకి చేరవేశాడు. ఏసీపీ నుంచి ఆ తర్వాత డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీకి కూడా ఈ విషయం చేర్చడంతో డీసీపీ వెంటనే ఏసీపీకి ఆదేశించాడు. అక్కడ నుంచి అల్లు అర్జున్ని వెళ్ళిపోవాల్సిందని కోరినటువంటి క్రమంలో ఈ విషయాన్ని ఏసీపీ తన అల్లు అర్జున్కు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుండగా అల్లు అర్జున్ మేనేజరు అడ్డుకొని ఆయన సినిమా మొత్తం చూసి వెళ్తారట అనే సందేశాన్ని రిప్లై ఇవ్వడంతో ఓవైపున క్రౌడ్ జనాలను కంట్రోల్ చేయలేకపోవడం, మరోవైపున చూసినట్టయితే అల్లు అర్జున్ లోపల బాల్కన్లో సినిమా చూస్తున్నాడనే విషయం తెలుసుకోవడం, ఈ పబ్లిక్ గ్యాదరింగ్ తోటి చాలా వరకు తొక్కేసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో చూసినట్టయితే ఎస్హెచ్ఓ అయినటువంటి రాజు నాయకు కూడా చాలా వరకు ఆయన ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డాడనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో పోలీసులు వారికి ఒకటే చెప్పడం జరిగింది, మీకు ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేదు, మీరు ఇక్కడ ఉన్నట్లయితే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంది. ఓ మహిళ చాలా వరకు అక్కడే స్పాట్లోనే చనిపోయింది. మరో ఆమె కొడుకు శ్రీతేజు అనే అబ్బాయి కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగిందనే విషయాన్ని చెప్పినప్పటికీ 12:05 సినిమా చూసి ఆయన బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ సంబంధించినటువంటి దృశ్యాలన్నింటిని కూడా పోలీసులు ఫుటేజ్నంతా కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఇలాంటి విషయం పైన సిపి కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. మరి పోలీసులు ఆయనకు ఏమైనా సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అంటే పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఈ సినిమా థియేటర్కు అల్లు అర్జున్ రావడానికి ఎలాంటి పర్మిషన్ లేదు. వాళ్ళు ఒక ఇన్వార్డులో పర్మిషన్ కోసం అప్లై చేశారు తప్ప అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు, కానీ పూర్తి క్లియరెన్స్ సంబంధించినటువంటి సర్టిఫైడ్ పొందలేరు. ఇన్వార్డ్లో వేసినటువంటి ఏదైతే అప్లికేషన్ ఉందో అది సర్టిఫైడ్గా భావించి అల్లు అర్జున్ ఓపెన్ టాప్ అంటే వెహికల్లోకి రావడము, ఆ తర్వాత జనాలను క్రౌడ్ చూసి ఆయన అభివాదం చేయడము, ప్రేక్షకులు అంతా కూడా కంట్రోల్ కాని సిచ్యువేషన్లో ఓవైపున పోలీసులు వాళ్ళను కంట్రోల్ చేస్తూ అల్లు అర్జున్ తిరిగి వెళ్లాల్సినటువంటి సమాచారాన్ని చేరుస్తున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా అక్కడ ఉన్నటువంటి అభిమానులను ఉద్దేశించి ప్రేక్షకులను ఉద్దేశించి చాలా వరకు
అల్లు అర్జున్ వచ్చినటువంటి కారులోనే రూప్ టాప్ నుంచి బయట అంతా చేతులు ఊపడంతో ప్రేక్షకులు అభిమానులంతా తొక్కిసలాట చేసుకుంటూ ఆయనకు చాలా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలోనే మహిళ చనిపోవడం చాలా బాధేస్తుందంటూ ఓవైపున పోలీసులు చెప్తున్నారు. ఇంకా కొన్ని సమాచారానికి సంబంధించిన విషయాలు కూడా అడిగాము. ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉంది. న్యాయ సంబంధించినటువంటి విషయాలలో మేము కొంతవరకు వాటి గైడ్లైన్స్ని బ్రేక్ చేయము. ఓవైపున ఇప్పటికే సంధ్యా థియేటర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. దానికి సంబంధించినటువంటి రిప్లై వ్యవహారం పైన కొంతవరకు మీడియా అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలలో కొన్ని విషయాలు మేము వెల్లడించాం. ఆఫ్టర్ దట్ ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది విషయం కూడా ఇటు సిపి చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఈ సిచ్యువేషన్ పైన హైదరాబాద్ పోలీస్ కమిషనరు అన్ని థియేటర్లు కలిపి కూడా అంటే థియేటర్లు ప్రామాణికాలు గైడ్లైన్స్ను పాటించకపోవడము, ఫ్లెక్సీలు పెట్టడము, అభిమానులు చాలా వరకు ఈ ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించినటువంటి దగ్గర కూడా చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టి చాలా హంగామా చేస్తుంటారు. ఇలాంటి విషయంలో థియేటర్ ప్రమాణాలు పాటించకపోవడము, అదేవిధంగా చాలా ఇరుకైనటువంటి ఎంట్రీలు ఎగ్జిట్లు ఉండటంతో అదేవిధంగా ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ మెజర్మెంటు సేఫ్టీలు పాటించకపోవడము, ఇలాంటి ఎన్నో లూప్ లైన్ సంబంధించి 11 మిస్టేక్లు వివిధ అంటే థియేటర్కి సంబంధించినటువంటి ప్రమాణాలు పాటించలేదు. కాబట్టి ఇక తదుపరికి సంబంధించినటువంటి థియేటర్ల పైన కూడా యాక్షన్ ఉంటుందని కూడా ఓ రకంగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సంధ్యా థియేటర్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే 10 రోజుల గడువు ఇచ్చారు కాబట్టి దానికి రిప్లై రావాల్సి ఉంది. ఆ తర్వాత రిప్లై బట్టి పోలీస్ యాక్షన్ ఉండబోతుంది అనే విషయం ఓవైపున ఈ వెర్షన్ ఇలా ఉంటే, మరోవైపున చూసినట్లయితే పోలీసులకు సంబంధించినటువంటి అధికార సంఘం సంబంధించినటువంటి పోలీసు అధికారులు కూడా ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో ఇదేమి దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు, సామాజిక కోణంలో ఇదేమి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ సినిమా కాదు, పోలీసులను ఓవైపు కించపరుచుతుండడం, మరోవైపున స్మగ్లర్గా నటించినటువంటి అల్లు అర్జున్ చాలా వరకు సామాజిక కోణంలో ఆయన స్పృహలో లేకపోవడము అనే అంశాలు మర్చిపోయి చాలా వరకు రూల్స్ని బేఖాతరు చేయడము, అదేవిధంగా ఇప్పటి వరకు 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఏదైతే బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం అనే అంశాలన్నింటిని కూడా ఓవైపున పోలీసు అధికారుల సంఘం తరఫున చూసినట్టయితే కూడా ఇటు విష్ణుమూర్తి ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే డీజీపీ రాష్ట్ర డీజీపీ అయినటువంటి జితేందర్ కూడా ఇవాళ ఈ సంధ్యా థియేటర్ ఘటన పైన ఆయన కూడా స్పందించారు. సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే మీరు హీరోలు, ఆ తర్వాత మీరు సామాన్య వ్యక్తులు అనే విషయాన్ని మరవద్దు. అదేవిధంగా సినిమా హీరోలకు మేము వ్యతిరేకం కాదు, సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, సమాజంలో ప్రతి ఒక్క పౌరుడి భద్రత కల్పించడమే మా బాధ్యత అంటూ ఇటు డీజీపీ పలు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఈ కేసు నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతుంది, దర్యాప్తు స్టేజ్లో ఉంది. అదేవిధంగా న్యాయ విరుద్ధంగా ఎవరైనా చట్ట విరుద్ధంగా పాల్పడితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమంటూ చెప్పారు. మరోవైపున చూసినట్టయితే సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారంలో కూడా రూల్స్ అందరికీ ఒకటే ఉంటాయి, శాంతి భద్రతలను కాపాడడమే మా విధి అంటూ ఆయన ఓ వైపున ఆయన స్పందించడం జరిగింది. ఇక ఇలాంటి సినిమాకు సంబంధించి కావచ్చు, సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా చాలా వరకు వాళ్ళు సినిమాల్లో మాత్రమే హీరోలు కానీ మిగతా సమాజంలో చూసినట్టయితే వాళ్ళు కూడా సామాన్య వ్యక్తులుగా ఉండాలి, సామాజిక స్పృహ కలిగి ఉండాలి అనే అంశం చాలా వరకు తెరపైకి రావడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్కి సంబంధించి చాలా వరకు దేశవ్యాప్తంగా కూడా స్పందన కూడా రావడం జరిగింది. ఓ వైపున ఇలాంటి పబ్లిక్ క్రౌడ్లు ఉన్నటువంటి సమయంలో సినిమా సెలబ్రిటీలు సినిమా థియేటర్కు రావాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ వచ్చినా కూడా చాలా సీక్రెట్స్గానో ఆ తర్వాత కొంత పబ్లిక్ క్రౌడ్ తగ్గిన తర్వాతనో థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా చూసి బయటికి వెళ్ళిపోతే సరిపోయేది. కానీ ఒక ర్యాలీ లాగా హంగామా చేస్తూ వెహికల్లో రూప్ టాప్ బయట నుంచి కూడా అభివాదం చేస్తూ ప్రేక్షకులను చాలా వరకు వాళ్ళని రెచ్చగొట్టేలాగా, అభిమానులు కేరింతలు చేసేలాగా చాలా వరకు వాళ్ళంతా తోసుకుంటూ తొక్కిసలాట చేసుకుంటూ అల్లు అర్జున్ను దగ్గరగా వచ్చేటువంటి ప్రయత్నంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా వరకు డీజీపీ కూడా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన అని కూడా ఆయన కూడా
తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇలాంటి ఇన్సిడెంట్ల పైన కూడా తాము చాలా వరకు కఠినంగా వ్యవహరించబోతాము అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి సినిమాకు సంబంధించినటువంటి సెలబ్రిటీలు చాలా వాళ్ళొక సామాజిక స్పృహ కలిగి ఉండాలనే అంశం కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయింది. రూల్స్ అనేటివి అందరికీ సమానంగానే ఉంటాయి. మరోవైపున చూసినట్టయితే సినిమా సెలబ్రిటీలు వ్యవహారాలపైన కూడా ఓ వైపున సీఎం కూడా ఆయన రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సినిమా సెలబ్రిటీలు సినిమాలకు వరకే పరిమితం కావచ్చు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏదైనా రూల్స్ వైలేషన్ చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. వారిపైన కూడా కేసులు కట్టాము, దానికి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అనేది కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే బాధిత కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీ ఒక్కరు కూడా పరామర్శించకపోవడం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయం కూడా చాలా వరకు ప్రజల్లో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మరోవైపున సినీ ఇండస్ట్రీ చాలా వరకు అల్లు అర్జున్ను చూసేందుకు గాను తండోపతండాలుగా చాలా వరకు క్యూ కట్టి ఆయనను చూసి పరామర్శించి వెళ్ళిపోయారు. కొన్ని గంటలు జైలుకు వెళ్ళి వచ్చినటువంటి అల్లు అర్జున్ను చూసేందుకు సమయం వెచ్చించినటువంటి సినిమా ఇండస్ట్రీ అంతా మరి బాధిత కుటుంబం మొత్తం ఒక మహిళ చనిపోయి మహిళ కొడుకైనటువంటి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్ పాలైతే ఒక్కరు కూడా చూసి వెళ్ళకపోవడం, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం అనే విషయం చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ విషయంపైననే పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. థియేటర్ యాజమాన్యం సంధ్యా థియేటర్లో 35, 70 mm 2 థియేటర్లకు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్కడ హీరో వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎలాంటి అనుమతి లేకపోయినప్పటికీ ఆయన బాధ్యతారహితంగా వ్యవహరించడం, ఆ తర్వాత మొత్తం ఇన్సిడెంట్లో ఓ మహిళ ప్రాణం కోల్పోవడం, ఆమె కొడుకు చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్ పాలైనటువంటి ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నటువంటి దృశ్యాలు పోలీసులు ఈరోజు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ప్రతి ఒక్క అంశం మనకు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. శ్రవంతి.